ఇటీవల విడుదలైన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం సీతాపయనం ప్రస్తుతం చర్చల్లో ఉంది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ యాక్షన్ కింగ్గా గుర్తింపు పొందిన అర్జున్ సర్జా మరియు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఒకే సినిమాలో కలిసి కనిపించడం. అర్జున్ సర్జా గారి అనుభవం స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తుంది. గంభీరమైన పాత్రల్లో ఆయనకు ఉన్న కమాండ్ మరోసారి కనిపిస్తుంది. ఇక ఐశ్వర్య అర్జున్ విషయానికి వస్తే ఆమె ఇప్పటికే తమిళ మరియు కన్నడ చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపును సంపాదించింది. డాన్స్ మరియు యాక్షన్ ట్రైనింగ్ కూడా పొందిన ఆమె స్క్రీన్ ప్రెజెన్స్లో కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్నదిగా చెప్పబడుతుంది. తండ్రితో కలిసి నటించడం ఆమె కెరియర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. సినిమాలో హీరో పాత్ర పోషించింది నిరంజన్ సుధీంద్ర, ప్రముఖ నటుడు ఉపేంద్ర గారి అన్నయ్య కుమారుడు. ఇప్పటికే కన్నడలో గుర్తింపు పొందిన నిరంజన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గర అవుతున్నాడు. సీతాపయనం అనే టైటిల్కి తగ్గట్టే ఇది ఒక భావోద్వేగ ప్రయాణం. కుటుంబ బంధాలు, బాధ్యతలు, వ్యక్తిగత నిర్ణయాలు ఈ అంశాల చుట్టూ కథ నడుస్తుంది. పెద్ద మసాలా ఎలిమెంట్స్ కంటే సంబంధాల లోతును చూపించే ప్రయత్నం చేసింది ఈ టీం. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ప్రకారం అర్జున్ సర్జా గారి ప్రెజెన్స్ ఒక పెద్ద హైలైట్. ఐశ్వర్య నటనలో మెచ్యూరిటీ కనిపించిందని, కొన్ని ఇమోషనల్ సన్నివేశాలు బాగా వర్క్ అయ్యాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం అని కూడా చెప్పబడుతుంది. సీతాపయనం ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. అనుభవం ఉన్న నటుడు, కొత్త తరం ప్రతినిధులు మరియు తండ్రి కూతురు కలిసి కనిపించడం, ఈ 3 అంశాలు కలిసిన సినిమాగా ఇది నిలుస్తోంది.